ఏం చేశాడంట, నన్ను తన్నుటకై తన మరాన్ని ఎత్తాడంట. ఆయనతో పాటు భోజనం చేసిన వ్యక్తి, ఆయనతో కూర్చున్న వ్యక్తి, ఆయనతో కలిసి దేవుని పరిచయంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఆత్మీయంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో సాగినప్పుడు, దేవునితో కలిసి పినివేసుకున్నప్పుడు ఎలా ఉన్నాడంటే, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ ఇస్కరియోతు యోధా అనేటువంటి వ్యక్తి తన బలాన్ని, తన ధనాన్ని, తన జ్ఞానాన్ని ఉపయోగించిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సాతానికి తన హృదయంలో చోటిచ్చాడో తన మనసు ఏమైందంటే మారినదిగా ఉంది. మనస్సు మారినదిగా ఉంది. దేవుని పనిని పక్కన పెట్టాడు, దేవుని ఆలోచన పక్కన పెట్టాడు, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టాడు. దేవుని రాజ్య వ్యాప్తిలో తను కూడా ఒక సాధనంగా ప్రభువుని వెంబడించి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఈ యోధ అనేటువంటి వ్యక్తిలో సాతాను ప్రవేశించగానే ఏమైందంటే తన మనసు మారినటువంటిదిగా ఉండి, ఏ ఇంటి దగ్గర అయితే భోజనం చేశాడో, ఏ వ్యక్తి అయితే స్నానం చేశాడో ఆ వ్యక్తినే తనటానికి చేసేట మడిమను ఎక్కిన వాడిగా ఉన్నాడంట. కొన్నిసార్లు మన పరిధిలో మనం ఆలోచన చేస్తే, కొన్నిసార్లు మనం స్నేహం చేసిన వాళ్ళు కొన్నిసార్లు మన మీద వ్యతిరేకులైనా మనకి విరోధంగా మాట్లాడుతున్నా కానీ ఏమంటామంటే, అరే వీడు నాతో పాటే ఉండి, నా దగ్గరే తిని, నాతోనే ఉండి, నేను ఇచ్చిన బట్టలు కట్టుకుని, ఎవరికి లేకపోతే ఇన్ని కోణాల్లో నేను సహాయం చేశాను. ఈ దినం చూస్తే వాడు నాకు ఎగానిస్ట్ అయినటువంటి వాడు పక్షాన్ని వెళ్ళి నా మీద విరోధంగా ఏం చేస్తున్నాడు, వ్యాజ్యం వాడుతున్నాడని కొన్ని సందర్భాల్లో మనకు ఎదురైన పరిస్థితులను బట్టి మనం కూడా ఏం చేస్తామంటే, బాగా ప్రేమించి మనతో స్నేహం చేసినటువంటి వ్యక్తులు మనకు విరోధంగా తలంచిన, విరోధంగా మాట్లాడిన, విరోధమైనటువంటి పరిస్థితులు చేసినప్పుడు ఇలాంటి సందర్భాన్ని మన ముందు కూడా తెచ్చుకుని ఆలోచించి బాధపడేవారిగా ఉంటాం. అక్కడ ప్రభువుని అప్పగించేటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ యోధ అనేటువంటి వ్యక్తి ఏం చేయబోతున్నాడంట, అప్పగించడానికి సమయాన్ని ఎదుగుతున్నాడంట. చూడండి, లోకస్ వార్త 22:4 గనుక వాడు వెళ్ళి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యం ఇయ్యాలి సమ్మతించిరి. చాలండి. అలాగే చూసినట్లయితే మార్క్స్ వార్త 14వ అధ్యాయం 10-11 వచనాలు కూడా చూద్దామండి ఒకసారి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 12 మందిలో ఒక్కడకు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి వారు విని సంతోషించి చాలండి, తగిన సమయం కనిపెడుతున్నాడంటే ద్రవ్యం మాట్లాడుకున్నాడు. ఆ ద్రవ్యం తీసుకోవడానికి ఏం చేశాడంటే అతను ఒక ప్లాన్ చేసుకుని ఏం చేస్తాడంటే ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. తన ఆలోచన అంతా ఏంటంటే ఏమైనా సరే ఈయన అప్పగించాలి, నాకు రావాల్సినటువంటి ద్రవ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి. ఎందుకు ఈ మనసు వచ్చింది? ఏదో గురించి మనం ఆలోచన చేస్తే ఎంతో త్యాగం కలిగి అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను అందరినీ విడిచిపెట్టి ఆయన రమ్మని పిలువగా శిష్యులు వచ్చినట్లుగా ఆయన కూడా వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయనతో కలిసి ప్రయాణం చేయటానికి, ఆయనతో కలిసి నివాసం చేయటానికి, ఆయనతో కలిసి అనేక స్థలాలకు వెళ్ళి అనేకులను బాగు చేయటానికి వారిలో ఒకరిగా రానున్న దినాల్లో దేవుడు అప్పగించినటువంటి పనిని తన భుజాల మీద కూడా వేసుకుని ఏం చేయడానికి సిద్ధపడ్డాడంటే దేవుని రాజ్యవ్యాప్తిలో సాధనంగా వాడబడాలనేటువంటి ఒక తీర్మానం, సమర్పణ కలిగినటువంటి వ్యక్తి సాధారణకి తన హృదయంలో చోటివ్వగానే ఏమైందంటే ఆశ పక్కకెళ్ళింది, ఆలోచన పక్కకెళ్ళింది. తను చేయాలనుకున్నటువంటి దేవుని పనిని పక్కన పెట్టుకుని తన ముందు ఉన్నటువంటి గోలు ఏంటంటే దేవుడిని అప్పగించడం, రెండోది 30 ఇంటి నాణ్యాలు తీసుకుని సొంతం చేసుకోవాలి. ధనాపేక్ష సమస్త కీడులకు ధనం అనేటువంటి ఆశ అతను ఏం చేసిందంటే ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని దూరం చేసింది. శారీరకమైనటువంటి ధనం కనబడుతుంది, ఆత్మీయమైనటువంటి ఆశ, ఆలోచన అంతటిని పక్కన పెట్టి ఏం చేసిందంటే దేవుని నుండి దూరం చేసి దేవుణ్ణే అప్పగించడానికి అతను ఏం చేసిందంటే సాహసించిన వాడిగా ఉన్నాడు. 5వ వచనం అదే అధ్యాయం 22,